ఈ రెజ్యూమే వల్ల నాకు అమెజాన్లో ఇంటర్న్షిప్ వచ్చింది. హాయ్ ఎవ్రీవన్, నేను ఏ రెజ్యూమే టెంప్లెట్ యూస్ చేశానో మీకు కావాలి అని అంటే మీరు కింద కామెంట్స్లో టెంప్లెట్ అని టైప్ చేయండి, నేను దాన్ని పంపిస్తాను. సో నేను థర్డ్ ఇయర్ టైంలో ఆ టెంప్లెట్ని యూస్ చేసి ఎలా రెజ్యూమేని స్ట్రక్చర్ చేశానో సో దాన్ని ఇప్పుడు చూద్దాం. నా రెజ్యూమే సో స్టార్ట్ చేయడం మన మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ లైక్ మన గిట్హబ్ లింక్, మన కోడింగ్ ప్రొఫైల్ లింక్స్, లింక్డ్ఇన్ లింక్ ఇలాంటివి పెట్టాలన్నమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే జనరల్గా ఫోటో పెడతా ఉంటారు రెజ్యూమేలో. సో ఎస్టీ రూల్స్కి అది కొంచెం అన్ప్రొఫెషనల్ గా ఉంటుంది. సో బెటర్ టు ఇగ్నోర్ ద ఫోటో. సో నెక్స్ట్ ఏంటి ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెట్టండి. ఇందులో అందరికి ఉండే క్వశ్చన్ ఏంటిదంటే జీపీఏ పక్కా మెన్షన్ చేయాలా. సో జీపీఏ ఒకవేళ మీది 8.9 అలా ఉంటే మెన్షన్ చేయండి బెటర్. కాకపోతే 6.7 అలా ఉంటే బెటర్ టు ఇగ్నోర్. కొంచెం ఇంపాక్ట్ అయ్యే చాయిస్ ఉంటుంది ఫ్యూచర్ లో. సో నెక్స్ట్ స్కిల్స్. సో స్కిల్స్ ని మీరు ఇట్లా కేటగరైజ్ చేసి పెట్టండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే మీ జాబ్ డిస్క్రిప్షన్ లో ఏదైతే స్కిల్స్ ఉంటాయో సో అవి ఇక్కడ మెన్షన్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. దానివల్ల ATS స్కోర్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఏ టెక్ స్టాక్ మీద ఆ ప్రాజెక్ట్ చేశారో అది పక్కా మెన్షన్ చేయాలి. ఎందుకు అని అంటే మీరు అప్లై చేసే కంపెనీ వాళ్ళ టెక్ స్టాక్ మీద మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ చేశారు అని అంటే అది చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో అది మీరు టెక్ స్టాక్ మెన్షన్ చేస్తేనే తెలుస్తుంది. ఒకవేళ ప్రాజెక్ట్ ని ఆల్రెడీ ఎక్కడైనా డిప్లాయ్ చేస్తే ఆ లింక్ ని పక్కా మెన్షన్ చేయండి. ఇంకా మీరు ఫ్రంట్ ఎండ్ రోల్స్ అలాంటివి అప్లై చేసినప్పుడు ఇది బాగా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీరు చేసిన డిజైన్ లైవ్ లో చూస్తారు కాబట్టి సో అది ఇంకా మీ క్రియేటివ్ సో అది మీ టాలెంట్ ని చూపిస్తారు. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ని పెద్ద పెద్ద ప్యాసేజ్ లో పెట్టకుండా సింపుల్ గా 2-3 పాయింట్స్ లో పెట్టేయండి. అండ్ ఆ పాయింట్స్ లో పెట్టేటప్పుడు మరీ బాగా పెద్ద పెద్ద టెక్నికల్ వర్డ్స్ అలా వాడకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియని వర్డ్ ఏదైనా పెట్టి ఇంటర్వ్యూర్ అది చూసి అడిగారు అనుకోండి ప్రాబ్లం అవుతుంది. సింపుల్ అండ్ మీకు అర్థమయ్యేలాగా మంచి కన్సైజ్ గా పెట్టండి. ఈ ప్రాజెక్ట్స్ నేను థర్డ్ ఇయర్ టైంలో ఉన్నప్పుడు చేసినవి అంత పెద్ద ప్రాజెక్ట్స్ ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్ అంతా పని చేయవు. సో మనం ఎట్లాంటి ప్రాజెక్ట్స్ చేయాలి అనేది మనం నెక్స్ట్ ఇయర్ లో చూద్దాం. సో నెక్స్ట్ నా ఎక్స్పీరియన్స్. ఆ టైంలో నేను పెద్ద ఇంటర్న్షిప్స్ ఏం చేయలేదు, సింపుల్ వే కాబట్టి జస్ట్ ఇంటర్న్షిప్ ఇది అని మెన్షన్ చేశాను. మీరు ఒకవేళ మంచి స్టార్ట్అప్స్ లో అట్లా పనిచేసినట్టయితే ఇలా ఎక్స్పీరియన్స్ ఇలా స్ట్రక్చర్ చేయండి. సో యాజ్ యూజువల్ నేమ్, నెక్స్ట్ మీరు ఆ కంపెనీలో ప్రాజెక్ట్ లో ఏ టెక్ స్టాక్ మీద వర్క్ చేశారో ఆ టెక్ స్టాక్ మెన్షన్ చేయండి. అండ్ మీ రోల్ అండ్ 2-3 కన్సైజ్ పాయింట్స్ మీ ప్రాజెక్ట్స్ గురించి. అచీవ్మెంట్స్ లో మేజర్ గా మీరు ఏదైనా హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయినా కానీ లేకపోతే పార్టిసిపేట్ చేసినా కానీ అండ్ రీసెంట్ గా జరిగే కాంటెస్ట్ లలో మీ ర్యాంక్ అయినా కానీ అండ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇలాంటివి మెన్షన్ చేయండి. ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ పెడతా ఉంటారు, అది బెటర్ టు ఇగ్నోర్. సో దానికన్నా బెటర్ ఏంటి అని అంటే ఆ స్కిల్ ని మెన్షన్ చేసి ఏదైనా పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కానీ ఏదైనా అచీవ్మెంట్ కానీ పెడితే బెటర్. నాకు లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయని డైరెక్ట్ మెన్షన్ చేయడం కన్నా నేను టెక్నికల్ టీమ్ లీడర్ అని మెన్షన్ చేశా. సచ్ దట్ ఏంటంటే ఆ లీడర్షిప్ స్కిల్ కనిపిస్తుంది అనమాట. దట్స్ ఇట్. ఇంతకు మించి ఎక్కువ సెక్షన్స్ అవసరం లేదు, ఇన్ని సెక్షన్స్ సరిపోతుంది. సో దిస్ ఇస్ మై రెస్యూమే. అండ్ చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటి అని అంటే ATS స్కోర్ 80-90 ఉండాలా, అంతవరకు ఎన్హాన్స్ చేయాలా అని. అంతేం అవసరం లేదు. 70-75 ఉన్నా కానీ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ద బీటెక్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇంటర్న్షిప్ సీజన్ నడుస్తుంది కాబట్టి రెస్యూమే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. యా, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.